చందమామ కథ. ఇరుగమ్మ పొరుగమ్మ. ఒకప్పుడు దేవతలందరూ సభ చేసి భూలోకమందు మానవులు ఎలా మసులుకుంటూ ఉన్నారో వారి మంచి చెడ్డలు తెలుసుకుని తగినట్టుగా సత్కరించాలని తీర్మానించారు. ఈ కార్యం నిర్వహించుకురావడం వరుణదేవుడి వంతయింది. వరుణదేవుడు మంచి రోజు చూసి విమానం వంటి ఒక మేఘాన్ని వాహనంగా చేసుకుని ఒక వృద్ధ బిచ్చగాని రూపుతో భూలోకానికి బయలుదేరాడు. వెళ్లి అర్ధరాత్రి వేళ చిన్న గ్రామం చేరుకొని ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. అయ్యో తాత, ఇంత అర్ధరాత్రప్పుడు ఇలా చలిలో దేవులాడుతున్నావే, పాపం లోపలికొచ్చి పడుకో, పొద్దున్నే లేచిపోదువు గాని అంటూ ఎంతో ఆప్యాయంతో ఆదరించింది. తాత లోపలికి వెళ్లగానే సోలిపోయాడు. నోట మాట రాలేదు. ఇది చూసి ఆమె, ఓహో, ఈ వృద్ధుడు ఏదో దారి తప్పి ఇలా వచ్చాడు, పాపం తిండి తిప్పలు తిన్నట్టు కూడా లేదు అని జాలిపడింది. నిజానికి ఆ ఇంటి వారు ఏమంత కలవాళ్లు కాదు. కష్టంతోనే కాలం వెళ్లబుచ్చుకోవలసి వచ్చేది. గృహ యజమాని గ్రామాంతరం పోయి ఉన్నాడు. ఏ నిమిషాన భర్త వస్తాడో అని ఆమె రోజు వంట చేసి సిద్ధంగా ఉంచేది. ఇప్పుడు ఆమె తాతను లేవదీసి తగిన ఉపచారాలు చేసి తేరుకోగానే భర్త కోసమని ఉంచిన భోజనం కాస్త అతనికి వడ్డించింది. తాత స్థితి చూడగా ఆమెకు గుండె చిరువైపోయింది. అతని వంటి మీద గుడ్డ ఉండడం పేరుకే గాని అన్ని కంతలే. అయ్యో నా తండ్రి, ఇదేమి గుడ్డ, ఇదేమి లోకం, చలిమాట దేవుడెరుగు, మానమైనా కాపాడుకోవద్దా అంటూ గబగబా గదిలోకి పోయి మూట విప్పి భర్తకున్న ఒక్క పంచెను సర్రుమని చింపి, ఇదే ఉన్న తాత, నీవు కట్టుకుంటావో కప్పుకుంటావో, ఇంతకంటే నేనేం చేసేది అని చెబుతూ నీరసంతో వేలాడిపోయిన ఆ వృద్ధుడికి ఆ గుడ్డ చుట్టబెట్టింది. ఇది కాక ఆమె భర్తకు చిరుగుల అంగి ఒకటున్నది. కుట్టి బాగు చేసి అది కూడా ఈ దిక్కులేని ముసలాయనికి ఇద్దామనుకుని ముందు వేసుకుని కూర్చుంది. ఆ కుట్టు పని పూర్తి చేసేటప్పటికే భళ్ళున తెల్లవారింది. నిద్ర లేకుండా పోయే, అనుకున్న పని పూర్తయింది కదా అని ఆమె తృప్తి పడింది. ఆ అంగి తాతకిచ్చి, తాత ఇది తొడుక్కో, తెల్లవారింది కదా, పరగడుపుతో ఇప్పుడు ఎక్కడికి పోగలవు, ఒక్క నిమిషం ఆగు, వేడి గంజి వారుస్తాను, అది కాస్త పొట్టలో పోసుకొని నీ దారిని నువ్వు పోవచ్చు అన్నది. అలానే ఎంతో ఆదరంతో గంజి కాసింది, పోసింది. తర్వాత ఒక చుట్టముక్క కూడా ఇచ్చింది. తాత చాలా సంతోషించాడు. అతను చుట్టని బోసినోట పెట్టి ముట్టించి మెల్లగా పొగ వదులుతూ, అమ్మా, నీ చేతి సెలవు వల్ల నాకు మళ్లీ శక్తి వచ్చింది. మరి నేను వెళ్లి వస్తాను. చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా. నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమయం వరకు అదే పని చేస్తూ ఉంటావు అని గుమ్మం దాటి 4 అడుగులు వేసి అదృశ్యమైపోయాడు. తాతను సాగనంపి ఇంట్లోకి వచ్చేసరికల్లా ఆమెకు రాత్రి తను చింపిన భర్త పంచె సంగతి జ్ఞాపకం వచ్చింది. చింపగా మిగిలిన ఆ పంచె ఇంకా ఎంత పొడవున్నదో, మగనికి అది చుట్టుకోవడానికైనా సరిపోతుందో లేదో అని మూరతో కొలవబోయింది. చిత్రమేమిటో గాని అలా ఆమె మూరతో కొలుస్తున్న కొద్దీ పంచెగుడ్డ అక్షయమవుతూ వచ్చింది. వంట పనికి పోదామంటే పంచె ఎంతకూ తరగడం కనిపించదు. అలా ఆమె కొలిచిన గుడ్డ ఇల్లంతా నిండిపోయి సూర్యాస్తమానం అయ్యేసరికల్లా ఆగింది. భర్త ఊరు నుంచి రాగానే ఆమె ఈ చిత్రమంతా చెప్పింది. వారు ఆ వస్త్రమంతా అమ్మి బోలెడంత డబ్బు గడించి సుఖంగా కాలక్షేపం చేయసాగారు. త్వరలోనే ఈ వార్త ఊరంతటా పొక్కిపోయింది. పొరుగింటి పుల్లమ్మ ఊరుకోక ఆ ఇల్లాలిని తరచి అడిగి వివరాలన్నీ తెలుసుకున్నది. తెలుసుకున్నప్పటి నుంచి మనింటికి కూడా ఎవరన్నా అతిథులు వస్తే బాగుండును అని మనసులో ఆరాట పడదొచ్చింది. అనుకున్నట్టుగా కొద్ది రోజులకే పుల్లమ్మ గారింటికి కూడా ఒకనాటి అర్ధరాత్రి వేళ ఒక వృద్ధుడు వచ్చి తలుపు తట్టాడు. తయారులోనే ఉన్న పుల్లమ్మ గభీమం లేచి తలుపు తీసింది.
తెచ్చిపెట్టుకున్న ఆప్యాయంతో రండి తాతగారు రండి అని పిలిచి ఆయన్ని లోపలికి తీసుకుపోయింది. అతను అడక్కపోయినా ఘనంగా ఉన్నట్టు నటించి భోజనం వడ్డించింది. సరిగ్గా పక్కింటి ఇల్లాలు చేసినట్టు చేయాలనే ఆత్రంతో అయ్యో పాపం అంటూ తాతను చూసి జాలిపడి భర్త పంచెలో ముక్క చింపి ఇచ్చి ఇది కప్పుకొని పడుకోవయ్యా తాత, పొద్దున్నే పోదువుగాని అన్నది. ఇంతలో తెల్లవారింది. అమ్మా నే వెళ్తాను అన్నాడు తాత. అదేం మాట, కొంచెం కడుపు చలవ చేసుకుని మరి పోదుగాని తాత, ఒంట్లో నీరసం ఉండదు అన్నది పుల్లమ్మ ఎంతో ఆపేక్ష ఉన్నట్టు. ఇరుగమ్మ మోస్తరుగా తను కూడా వేడి గంజి కాసి తాతకు పోసింది. మొదటి ఇల్లాలకి చెప్పినట్టుగానే తాత ఈమెతో కూడా అమ్మా నీ చేతి చలవ వల్ల నాకు ఓపిక వచ్చింది, మరి నేను వెళ్ళొస్తాను, చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా, నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమయం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ 4 అడుగులు వేసి ఇది వరకు లాగానే అదృశ్యమైపోయాడు. పుల్లమ్మ గబగబా గదిలోకి పోయి తాతకు తను చింపి ఇచ్చిన భర్త పంచే కొలుద్దాం అనుకుంది. కాని అంతలో పశువులకు దప్పిక వేసి ఒకటే గోలగా అరవసాగినాయి. తొట్టెలో నీళ్లు పోసేసి వాటి పీడ వదులుచుకుందాం, ఇక రోజల్లా నిశ్చింతగా కూర్చొని అదే పనిగా గుడ్డ కొలుచుకోవచ్చు అనుకుంది పుల్లమ్మ. అలా అనుకుని నూతి వద్దకు వెళ్లి చేత వేసి తోడడం ప్రారంభించింది. తొట్టె నింపి వేసి పోదామనుకుంటే చేతి నుంచి చేద వదలదే. దేవుడా అంటూ పొద్దుగూకే వరకు ఆమె అలా నీళ్లు తోడుతూనే ఉంది. ఆ నీటితో కుడితి తొట్టె మాత్రమే కాకుండా ఇల్లు వాకిలి నిండిపోయాయి. అంతేకాదు ఆ వీధంతా బురద బురద అయిపోయేసరికి అందరూ ఆవిడి మీదకి దెబ్బలాటకు వచ్చి తిట్టిపోయారు. ఏమైతేనేం చేతులు పీకేటట్టు నీళ్లు తోడిపోయడం, నిష్కారణంగా ఊళ్ళో వాళ్ళ చేత చీవాట్ల తినడం పుల్లమ్మకు తప్పనిసరి అయింది. దేవుడి దృష్టిలో అందరూ ఒకటే, అందర్నీ సమభావంతోనే సత్కరిస్తాడు. అయితే ఫలితాలు మటుకు ఎవరి గుణగణాలను బట్టి వాళ్లకు కలుగుతూ ఉంటాయి.